వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఓకే వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. మరో తిరుమల ఎంత భద్రం అంటూ ఒక క్వశ్చన్ మార్క్ స్టోరీని హైలైట్ చేసి అలిపిరి టోల్గేట్ వద్ద తనిఖీల్లో డొల్లతనం, తిరుమలకి చేరుతున్న నిషేధిత వస్తువులు, టీటీడీ భద్రతా విభాగం పనితీరు ప్రశ్నార్థకం, చేతిలో లాఠీ కూడా లేకుండా ఇక్కడ కథ నడుపుతున్నారన్నటువంటి వార్తను హైలైట్ చేసి ఇక్కడ ఏళ్ల తరబడి పాతుకుపోతున్న పోలీసులు, ఉన్నతాధికారులకు దర్శనాల్లో తలమునకలు, తక్షణమే విజిలెన్స్ ప్రక్షాళనకు భక్తుల వినతి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే రైల్లో దొంగలు పడ్డారు అంటూ తొలుత తప్పించుకున్న హౌరా బెంగళూరు రైలు, తర్వాత వచ్చిన చండీగఢ్ మధుర ఎక్స్ప్రెస్, సిగ్నల్ లేక రైలు ఆగ్గానే దొంగల బీభత్సం, ముందే ప్రయాణికులు ఎక్కిన 2 దొంగలు, కింద సిగ్నల్ ట్యాంపర్ చేసిన మరో 3, 2 బంగారు గొలుసులు లాక్కున్న దొండగులు, ప్రయాణికులు తిరగబడ్డంతో పరారంటూ అర్ధరాత్రికి వస్తున్న చండీగఢ్ మధుర సూపర్ ఫాస్ట్ ట్రైన్ పరుగులు తీస్తోంది. కొందరు ప్రయాణికులు అప్పటికే నిద్రలోకి జారుకున్నారు, మరికొందరు నిద్రపోవడానికి సిద్ధమవుతున్నారు. అంతలోనే రైలు ఒక్కసారిగా ఆగింది అన్నటువంటి అక్కడ జరిగినటువంటి దోపిడీ తీరుని హైలైట్ చేశారు. లేకపోతే వంశీ ఆదేశాలతోనే టీడీపీ కార్యాలయంపై దాడి, పట్టాభి వస్తారన్న సమాచారం, దాడికి సన్నద్ధం, ముందుగా నియోజకవర్గ వైసీపీ శ్రేణులకు పిలుపు, వంశీ కార్యాలయంలో సమావేశం, ఆయనతో మాట్లాడే రోడ్లపైకి సిఐడి విచారణ వివరించిన వంశీ అనుచరుడు రంగా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.